గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో మనకి డిఫరెంట్ టైప్స్‌లో మనం గేర్‌ని అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఫస్ట్ మనకొచ్చేసరికి డిఫరెంట్ మోడ్స్ ఎలా తయారు చేయొచ్చంటే మనం మెషినింగ్ ద్వారా, అలాగే కాస్టింగు, స్టాంపింగు, కాయినింగు, కోల్డ్ డ్రాయింగు, రోలింగ్, ఎక్స్ట్రూజన్, పవర్ మెటలర్జీ అండ్ ప్లాస్టిక్ మోల్డింగ్. ఇలాంటి 9 టైప్స్ ఆఫ్ మోడ్స్‌లో మనం గేర్స్‌ని అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చనమాట. అందులో మనం ఎక్కువగా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఎక్కువగా వాడేది మనకి మెషినింగ్ ద్వారానే, అంటే గేర్ హాబింగ్ అని ఎక్కువగా, లేకపోతే పినియన్ కట్టర్ ఈ టైప్ ఆఫ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. కాస్టింగ్ అనేది లార్జ్ సైజ్డ్, అలాగే పౌడర్ మెటలర్జీ అంటే పౌడర్స్ యూజ్ చేసే, అలాగే ప్లాస్టిక్ మోల్డింగ్ అంటే మనకి ప్లాస్టిక్స్ని కానీ థర్మోసెట్టింగ్ కానీ థర్మోప్లాస్టిక్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లో చూసేది గేర్ టెర్మినాలజీ వచ్చేసరికి మనకి అంటే గేర్ అనేది ఎంటైర్ గేర్ అనేది పిచ్ సర్కిల్ డయామీటర్ మీద బేస్ అయ్యి మనకి డిజైన్ చేస్తాం అనమాట. అందుకే మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు, గేర్ డిజైన్ బేసిస్ ఆన్ పిచ్ సర్కిల్ డయామీటర్. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్ అంటే మనకి గేర్స్ అనేది మోస్ట్ కామన్గా మనం చాలా టైప్ మొత్తం ఆటోమొబైల్స్లో కానీ, లేకపోతే మెషిన్స్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ మెషిన్స్ ఏది తీసుకున్నా సరే మనకి గేర్స్ అనేది కంపల్సరీ ఎలిమెంట్ అనమాట. గేర్ అనేది పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్. ఇది దీనికి ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటంటే దీంట్లో మనకి గేర్కి హై ఫెటిగ్ స్ట్రెంత్ ఉండాలండి. అంటే గేర్ షుడ్ హ్యావ్ ఫెటిగ్ ఫ్రీ అంటమాట. హై ఫెటిగ్ స్ట్రెంత్ అంటే మనకి ఫెటిగ్ అంటే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్. ఏదైనా రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర కనుక అది రెసిస్ట్ అవ్వగలిగితే దాన్ని ఫెటిగ్ స్ట్రెంత్ అంటాం అనమాట. రెసిస్ట్ చేయగలిగితే. అదే రిపీటెడ్ సైక్లిక్ లోడింగ్ దగ్గర అది ఫెయిల్యూర్ అవుతే దాన్ని ఫెటిగ్ ఫెయిల్యూర్ అంటామన్నమాట. అలాగే నెక్స్ట్ ఇది రొటేషన్ అవుతున్నప్పుడు లేకపోతే పవర్ ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు మనకి నాయిస్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే వెలాసిటీ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అలాగే లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండాలి. ఇవి గేర్కి ఉండాల్సిన ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మెథడ్ మనకి కాస్టింగ్లో ఏంటంటే మనకి లార్జ్ సైజ్డ్ గేర్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే క్యాస్ట్ ఐరన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు దీంట్లో. లో కాస్ట్, తక్కువ కాస్ట్తో అయిపోద్ది అనమాట దీంట్లో కాస్టింగ్లో. ఇందులో శాండ్ కాస్టింగ్ మనం ఫస్ట్ చెప్పుకునేది. శాండ్ కాస్టింగ్ అంటే మనకి సర్ఫేస్ ఫినిష్ అంత కరెక్ట్గా రాదు, కానీ తక్కువ కాస్ట్తో అయిపోద్ది అనమాట ఇది. దీని ఏంటంటే లో ప్రియారిటీగా ఉన్న చోట, లేకపోతే నాయిస్ వచ్చినా పర్వాలేదు ఉన్న చోట ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి డ్యామ్ గేట్స్ కానీ, హాయిస్ట్ గేట్లు, లార్జ్ సైజ్ గేట్స్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మనకి హెవీ అప్లికేషన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. దీన్ని ఎక్కువగా మనకి క్యాస్ట్ ఐరన్ కానీ, లేకపోతే క్యాస్ట్ స్టీల్ కానీ, బ్రాస్, సిరామిక్స్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం మెటీరియల్ కింద. నెక్స్ట్ డై కాస్టింగ్ అంటే మనకి గేర్స్ని మాస్ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి డై అంటే క్యావిటీ టైప్ డైని మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ని పూర్తి చేసినప్పుడు మనం హై ప్రెజర్తో దాంట్లో డైలోకి పంపిస్తాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాక్యురసీ బాగా వస్తుంది. టూలింగ్ కాస్ట్ అదేంటే ఎక్కువే, కానీ మనకి మాస్ ప్రొడక్షన్లో గేర్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు దీంట్లో మెటీరియల్ వచ్చేసరికి మనకి జింక్ కానీ, అల్యూమినియం బేస్డ్ ఎల్ఐస్, అలాగే బ్రాస్ని ఎక్కువగా దీంట్లో ప్రొడ్యూస్ చేస్తాం మనం. ఇది కూడా మనకు అప్లికేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి బిజినెస్ మెషిన్స్, వాషింగ్ మెషిన్స్, గేర్ పంప్స్ అట్లా ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. కాదు సైజ్ వచ్చేసరికి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది దీంట్లో. స్మాల్ సైజ్డ్ గేర్స్ మాత్రమే ఇచ్చేయగలుగుతాం దీంట్లో డై కాస్టింగ్లో. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అనేది ఇది హై ప్రెసిజన్ అనమాట, కొంచెం కాస్ట్లీ కూడా. దీంట్లో ఏంటంటే ప్యాటర్న్ మనకి వ్యాక్స్ టైప్తో చేసిన ప్యాటర్న్ ఇచ్చేస్తారు దీంట్లో. మనకి లిమిటెడ్ అప్లికేషన్స్లో కాంప్లికేటెడ్ షేప్ గేర్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తాం. దీంట్లో వచ్చేసరికి మనకి ఎక్కువగా బెరీలియం కానీ, కాపర్ కానీ, మోనల్ మెటల్, టూల్ స్టీల్స్ నాటికి ఎక్కువ ఇచ్చేస్తాం దీంట్లో. నెక్స్ట్ రోలింగ్ అంటే ఇక్కడ మనకి ఒక గేర్ బ్లాంక్ని షాఫ్ట్ మీద మనం ఫిక్స్ చేసుకుని ఈ ఈ మనకి ఏంటంటే పైన ఈ ఈ టైప్స్ ఆఫ్ టైప్ రోలర్స్ని కానీ దాని మీద ప్రెస్ చేసి రోల్ చేస్తున్నప్పుడు ఈ డై మీద ఉన్న డై మీద ఉన్న టీస్ ప్రొఫైల్ ఈ యొక్క గేర్ బ్లాంక్ మీద పడి మనకి రోలింగ్ అంటే దాని మీద ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా తయారు చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాం. దీనికి ఏంటంటే డ్రాయింగ్ ప్రాపర్టీస్ అంటే డిఫార్మేషన్ అయ్యే ప్రాపర్టీస్ ఉండాలి.
దీంట్లో మనకి కోల్డ్ రోలింగ్ ఉంది, హాట్ రోలింగ్ ఉంది. అంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని బట్టి మనకు టైప్ ఆఫ్ మెటీరియల్ని బట్టి మనం అక్కడ కోల్డ్ రోలింగ్ లేకపోతే హాట్ రోలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పౌడర్ మెటలర్జీ. పౌడర్ మెటలర్జీ అనేది యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. అలాగే నెక్స్ట్ మెషినింగ్ కూడా అవసరం ఉండదు. దీని ద్వారా చేసిన పౌడర్ మెటలర్జీ గేర్కి మెషినింగ్ అనేది అవసరం ఉండదు. దీంట్లో ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ కాస్ట్ కానీ అవి కానీ ఎక్కువ, మెటీరియల్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం మెటల్ పౌడర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది దీంట్లో. మెటల్ పౌడర్స్ని అంటే మనకి ఇంజనీరింగ్ మెటీరియల్ కూడా వస్తుంది పౌడర్ మెటలర్జీ అని సపరేట్గా. అక్కడ ఏంటంటే మనకి ఈ మెటల్ పౌడర్స్ని తీసుకుని ఏది గేర్స్కి సంబంధించిన మెటల్ పౌడర్స్ని తీసుకుని రా మెటీరియల్, ఆ మెటల్ పౌడర్స్ సమ్ బైండర్స్ని యాడ్ చేసి ఒక మన గేర్ బ్లాంక్ కింద చేస్తామన్నమాట. అంటే కాంపాక్టింగ్ చేస్తామన్నమాట మెటీరియల్. కాంపాక్టింగ్ చేసిన తర్వాత ఆ గేర్ బ్లాంక్ని తీసుకెళ్ళి మనం మెషినింగ్ చేసి మనకు కావాల్సిన ప్రొఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెంటరింగ్ చేస్తాం. అంటే ఇక్కడ కాంపాక్టింగ్ అయిన తర్వాత సెంటరింగ్ చేసిన తర్వాత మెషినింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ గేర్ బ్లాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెంటరింగ్ చేస్తాం అనమాట. ఇలా ప్రొడ్యూస్ చేసిన గేర్స్ మనం పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా చేసాం కాబట్టి పౌడర్ మెటలర్జీ అంటామంట. దీనికి యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది డైకాస్ట్ లాగా. మెటీరియల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి అప్లికేషన్స్ హై క్వాలిటీ గేర్స్, అప్లికేషన్స్ టాయ్స్, ఇన్స్ట్రుమెంట్స్, స్మాల్ మోటార్ డ్రైవ్స్ ఇక్కడికి ఇచ్చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంజెక్షన్ మోల్డింగ్. ఇంజెక్షన్ మోల్డింగ్ అనేది ఓన్లీ ప్లాస్టిక్ మెటీరియల్స్గా ఇచ్చేస్తారండి దీన్ని. ఇదేంటంటే థర్మోసెటింగ్ కానీ లేదా థర్మోప్లాస్టిక్స్ కానీ ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నైలాన్, సెల్యులోజ్, ఎసిటేట్, పాలిస్టైరిన్, పాలిమైడ్ ఇలాంటి ఎక్సెట్రా ఉన్నాయి దాంట్లో. అంటే ప్లాస్టిక్స్ మెటీరియల్స్ని ప్లాస్టిక్ మెటీరియల్ గేర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే లో ప్రెసిజన్ గేర్స్, స్మాల్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. తక్కువ కాస్ట్లోనే ఫాస్ట్గా మాస్ ప్రొడక్షన్లో మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏంటంటే టాయ్స్కి, అంటే మన పిల్లలు ఆడుకునే బొమ్మలు వాటిని ఎక్కువగా టాయ్స్, కార్స్లో లేకపోతే ఎక్కడైతే ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిల్లో లేకపోతే యూజ్ చేస్తున్నాం ప్లాస్టిక్ గేర్స్ని ప్రొడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ కోల్డ్ డ్రాయింగ్. కోల్డ్ డ్రాయింగ్ అంటే ఇక్కడ మనకు డై అనేది గేర్ షేప్లో ఉన్న బ్లాంక్ టైప్లో ఉన్న డైని మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ డైలోంచి మనకి ప్రెజర్తో మనకి మెటీరియల్ని డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. ఇది కూడా మనకి మాస్ ప్రొడక్షన్లో చేస్తారు. ఈ డై కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి ఇక్కడ మెటీరియల్ అనేది కంటిన్యూస్ గేర్ వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన లెంత్ మనం కట్ చేసుకుని అవి గేర్స్ కింద యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కోల్డ్ డ్రాయింగ్ కాబట్టి అంటే కోల్డ్ కండిషన్స్లో చేస్తారు. ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అండి. ఎక్స్ట్రూజన్ ప్రాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ డైస్ని యూజ్ చేసి మనకి మెటీరియల్ని ఎక్స్ట్రూజన్ చేస్తామంట. ఇక్కడ ఏంటంటే మనకి కోల్డ్ ఎక్స్ట్రూజన్ అలాగే హాట్ ఎక్స్ట్రూజన్ ఉంది. మనకి కోల్డ్, హాట్ అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ మనకి ఒకసారి చూసుకున్నట్టయితే సిరీస్ ఆఫ్ డైస్ని యూజ్ చేసి మనకి ఫైనల్ డై వచ్చేసరికి అక్కడ మనకి గేర్ బ్లాంక్ మనకు కావాల్సిన షేప్లో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి గుడ్ సర్ఫేస్ ఫినిష్ కూడా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే మనకి అల్యూమినియం, కాపర్, నావల్ బ్రాస్ అంటే మెటీరియల్ ఇలా ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మనకి కోల్డ్ ఎక్స్ట్రూజన్ అయితే కంపల్సరీగా అది డక్టైల్ మెటీరియల్ అయి ఉండాలి. అలాంటప్పుడు మనకు అది ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మెటీరియల్ వచ్చేసరికి అల్యూమినియం కానీ ఆ టైప్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. అప్లికేషన్ వచ్చేసరికి స్ప్లైన్డ్ షాఫ్ట్. స్ప్లైన్డ్ అంటే మనకి చూడటానికి గేర్ లాగా ఉంటుంది కానీ లెంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. స్ప్లైన్డ్ షాఫ్ట్స్కి లేదా సెక్టర్ గేర్స్కి వాటికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ బార్ ఈజ్ పుష్డ్ త్రూ డై ఏ సిరీస్ ఆఫ్ సెవరల్ డైస్ అంటే ఇక్కడ మనకి గ్రాడ్యువల్గా మనకు కావాల్సిన గేర్ షేప్ వచ్చే వరకు నెంబర్ ఆఫ్ డైస్ పెట్టి అలా మెటల్ని దానంతా పాస్ చేస్తారు అనమాట. హ్యావింగ్ గేర్ షేప్ లాస్ట్ హ్యావింగ్ ద ఫైనల్ షేప్ ఆఫ్ ద డిజైర్డ్ టూత్. మనకి లాస్ట్ని వచ్చి డై మనకి కావాల్సిన గేర్ బ్లాంక్ డై వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఇవి ఎక్స్ట్రూజన్ ప్రాసెస్. నెక్స్ట్ స్టాంపింగ్ అనేది గేర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు కానీ ఇవి థిన్ మెటీరియల్స్ అంటే షీట్ మెటల్లో ఎక్కువగా ఇచ్చేస్తాం దీన్ని. దీని యొక్క సైజు చాలా తక్కువ ఉంటుంది. సైజ్ అంటే మనకి డయామీటర్ సైజ్ కాదు, థిక్నెస్ అనమాట. థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి మెటీరియల్స్ని మనం గేర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. సర్క్యులర్ సా లాగా ఉంటుంది చూడడానికి, ఇది సర్క్యులర్ సా బ్లేడ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి షీట్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద టాప్ అండ్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద డై. రెండు డైస్ మధ్యన మనకి ఈ బ్లాంక్ అనేది పెడతాం. అప్పర్ డై ఈజ్ ప్రెస్డ్ ఇన్ టు ద లోవర్ సెక్షన్ అండ్ రిమూవ్స్ ద గేర్ ఫ్రమ్ ద షీట్. మన ఆ డై అనేది లోవర్ డై అనేది గేర్ టైప్లో ఉంటుంది. అప్పర్ డై అనేది మనకి ఎక్స్ట్రా టైప్లో ఉంటుంది. అంటే
మనకి గేర్ బ్లాంక్ టైప్లో ఉన్నది ఉంచి మిగతాదంతా కట్ అయ్యేలాగా మనకి ప్రెస్సింగ్ చేస్తూ ఉంటాం. ప్రెస్సింగ్ చేసినప్పుడు మనకి మిగతా మెటీరియల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం చూడండి ఎలా ఉందో, గేర్ బ్లాంక్ అనేది ఎలా వచ్చిందో ఇదే. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ అంటే ఇవి టాయ్స్లో కానీ, క్లాక్లో కానీ, అలారం క్లాక్స్లో వాటిలోనే ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ మెటీరియల్ని, ఈ టైప్ ఆఫ్ గేర్స్ని. మెటీరియల్స్ వచ్చేసరికి లో అండ్ మీడియం కార్బన్ స్టీల్స్ని, లేదా బ్రాసెస్ని, సమ్ అల్యూమినియం ఎల్లాయ్స్, నాన్ మెటాలిక్ మెటీరియల్స్ని వాటిని ఎక్కువగా స్టాంపర్ చేస్తూ ఉంటాం. స్టాంపింగ్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఫోర్జింగ్ అంటే మనకి ఇందులో కోల్డ్ ఫోర్జింగ్ ఉంది, హాట్ ఫోర్జింగ్ ఉంది. డిపెండింగ్ ఆన్ మనకి ఆ మెటీరియల్ని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట దీంట్లో. ఇందులో వచ్చేసరికి హై క్వాలిటీ గేర్స్ అండ్ ఎక్సలెంట్ సర్ఫేస్ ఫినిష్ అండ్ హై ఫిటేగ్ స్ట్రెంత్, హెవీ సైజెస్ కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా మనం ప్రెసెస్ని, హైడ్రాలిక్ ప్రెస్ని కానీ, లేకపోతే న్యూమాటిక్ కానీ, మెకానికల్ ప్రెస్ని కానీ యూజ్ చేసి మనం గేర్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ మిషనింగ్ అప్ మెథడ్స్ ఫర్, అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకునే ఒక మెథడ్లో ఇప్పుడు ఏంటంటే గేర్స్ అనేది మిషనింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అవి ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనకి మిషనింగ్ మెథడ్స్లో మనకి బ్లాంక్ని తీసుకుని మనకు ఫినిష్డ్ అండ్ దెన్ టీస్ ఆర్ ప్రొవైడెడ్ బై మిషనింగ్. డిఫరెంట్ మెషిన్స్ అదే మిల్లింగ్ మెషిన్ కానీ, లేకపోతే షాపర్ మీద కానీ, డిఫరెంట్ మెషిన్స్ యూజ్ చేసుకుని మనం గేర్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. దీని ద్వారా చేసినట్లకి మనకి ఏంటంటే స్ట్రెంత్ కానీ, మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అనేది రావడం జరుగుతుంది. డిఫరెంట్ మెటీరియల్స్ మనం మీద మిషనింగ్ చేసి కావాల్సిన గేర్స్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఉదాహరణకి మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్రోచింగ్ మిషన్ మనం గేర్స్ని, ఇంటర్నల్ గేర్స్ని కానీ, ఎక్స్టర్నల్ గేర్స్ని కానీ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. బ్రోచ్ అనేది ఏంటంటే మనకి మల్టీ పాయింట్ కటింగ్ టూల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూడండి, ఇక్కడ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ ఉంటుంది బ్రోచ్ అనేది. ఇది బ్రోచింగ్ మిషన్ మీద కండక్ట్ చేస్తాం. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇంటర్నల్ గేర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఇది చూడండి ఒకసారి. ఇది టూలు. మనకి ఈ టూల్ మీద 3 టైప్స్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, రఫింగ్ టీత్. ఈ రఫింగ్ టీత్లో ఏంటంటే మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెమీ ఫినిషింగ్ టీత్ మెటీరియల్ రిమూవల్ రేట్ మళ్ళీ తగ్గుతుంది. ఫినిషింగ్లో వచ్చేసరికి మెటీరియల్ రిమూవల్ రేట్ ఉండదు. ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసిన దాని మీద మనకి ఒక రకంగా చెప్పాలంటే డ్రిల్లింగ్ చేసిన తర్వాత రీమింగ్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఫినిషింగ్ టీత్ కూడా మనకి ఫినిషింగ్ చేస్తుంది అనమాట. అంటే 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్, మెటీరియల్ రిమూవల్ అవుతుంది, ఫినిషింగ్ కూడా చేసేస్తుంది అనమాట. ఇలాంటి టూల్ మనం బ్రోచింగ్ టూల్ అంటాం. ఇది బ్రోచింగ్ మిషన్ మీద చేస్తాం. ఇవి వచ్చేసరికి ఇంటర్నల్ గేర్స్ కానీ, ఎక్స్టర్నల్ గేర్స్ కానీ చేయొచ్చు. ఇక్కడ మనకు చూపించింది అయితే ఇంటర్నల్ గేర్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే బ్రోచ్ టూల్ కానీ, లేకపోతే బ్రోచింగ్ మిషన్ కానీ హై కాస్ట్ ఎక్కువ, కాస్ట్లీ మిషనింగ్ ప్రాసెస్ ఉంటుంది. మనం లిమిటెడ్ అప్లికేషన్స్లో దీన్ని వాడటం జరుగుతుంది అనమాట బ్రోచింగ్ది. నెక్స్ట్ ఇలా కాకుండా మనం గేర్ జనరేటింగ్ అంటే మనం 2 టైప్స్లో చేయొచ్చు. మనం ఒకటి మిషనింగ్ యూజింగ్ పినియన్ కట్టర్, ఇంకోటి ర్యాక్ కట్టర్. ఈ 2 టైప్స్లో కూడా మనం గేర్స్ అనేది ప్రొడ్యూస్ జరుగుతుంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒకసారి చూడండి. మనకి ఇది గేర్ షేపింగ్ యూజింగ్ పినియన్ టైప్ కట్టర్ అనమాట. పినియన్ కట్టర్ తీసుకుని మనం రెసిప్రోకేట్ చేస్తూ, అంటే ఈ పినియన్ కట్టర్ని రెసిప్రోకేట్ చేస్తూ ప్లస్ అది రొటేషన్ చేస్తూ మనం మెటీరియల్ రిమూవల్ రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ద కటింగ్ సైకిల్ ఈజ్ కమెన్స్డ్ ఆఫ్టర్ ద కటర్ ఈజ్ ఫెడ్ రేడియల్లీ ఇంటూ గేర్ బ్లాంక్, ఈక్వల్ డెప్త్ ఆఫ్ ద టూత్ ఈజ్ రిక్వైర్డ్. మనం డెప్త్ వచ్చే వరకు మనం ఈ ఫీడ్ అనేది ఇచ్చుకుంటూ మనం కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ గేర్ బ్లాంక్ అనేది లార్జ్ డయామీటర్ ఉంది కదండి, ఇది ఎక్స్టర్నల్ గేర్ అనమాట. ఇది పక్కన చిన్న టూల్ ఉంది కదా, అది పినియన్ కట్టర్ ఉంటుంది. అది రెసిప్రొకేషన్ అవుతూ డౌన్వర్డ్ మూమెంట్కి వస్తూ అలాగే రొటేషన్ అవుతూ యాజ్ వెల్ మనకి మెటీరియల్ రిమూవల్ రేట్ జరుగుతుంది. అలా ఫీడ్ మనకు కావాల్సిన విధంగా వచ్చే వరకు మనం కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి కంబైన్డ్ రొటేటింగ్ అండ్ రెసిప్రొకేటింగ్ కటర్ యాక్సిస్ ఆర్ ప్యారలల్. ఈ 2 యాక్సిస్లు మనకి కటర్ యాక్సిస్, ఇక్కడ బ్లాంక్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ రిలేటివ్ మోషన్ ఈజ్ అచీవ్డ్ ట్రైన్ గేర్. ఇవి మనకి డౌన్వర్డ్ స్ట్రోక్ కానీ, అప్వర్డ్ స్ట్రోక్ కానీ మన కటింగ్ స్ట్రోక్ కింద మనం తీసుకుంటామంట. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ గేర్స్ కెన్ బి అబ్టైన్డ్. మనకి ఇదేమో ఎక్స్టర్నల్ గేర్ అండి, ఇది ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంటర్నల్ గేర్స్ అనమాట. ఇది మనకి ఇంటర్నల్ గేర్స్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ చిన్న డయామీటర్ ఉన్నది పినియన్ టైప్లో ఉన్నది మనకి పినియన్ కట్టర్ ఉంటుంది. ఇక్కడ మనకి పినియన్ టైప్ కట్టర్ ఉంటుంది.
ఇది వచ్చేసరికి నెక్స్ట్ గేర్ షేపింగ్ బై యూజింగ్ ర్యాక్ టైప్ కటర్. ర్యాక్ అంటే మనకి రేడియస్ టైప్‌లో ఉండదండి. ఇన్ఫినిట్ రేడియస్ అంటే మనకి ఒక ర్యాక్ అంటే ఇది ఈ విధంగా ఉంటది. ఈ టైప్‌లో ఉన్నదాన్ని మనం కట్ చేసుకుంటూ, రెసిప్రొకేట్ చేసుకుంటూ మనం వెళ్తాం. ఇక్కడంటే గేర్ అనేది మనకి ఆహ్, ఈ మనకి గేర్ బ్లాంక్ అనేది ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా రొటేట్ చేస్తాం. మనకి ఇండెక్సింగ్ అంటే మనకి మిల్లింగ్ మెషిన్‌లో వస్తదనమాట. మనం ఇష్టం వచ్చినట్టు తిప్పటానికి ఉండదు గేర్ బ్లాంక్‌ని. ఒక ఈక్వల్ డివిజన్స్‌లో మనం ఆ టీస్‌ని బట్టి మనం రొ రొ రొటేట్ చేయాలన్నమాట. రొటేషన్స్ చేస్తూ ఆ కట్టర్‌తో మూవ్‌మెంట్ చేస్తూ మనం కట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ చూసుకుంటే ర్యాక్ అనేది ఒక టూల్ అనమాట ఇది. చూడండి ర్యాక్ కటర్ జనరేటింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ గేర్ షేపింగ్ ఆర్ ర్యాక్ ప్లేనింగ్ ప్రాసెస్. ఇన్ దిస్ మెథడ్ జనరేటింగ్ కటర్ హ్యాస్ ఏ ఫార్మ్ బేసిక్ ర్యాక్ ఆర్ ద గేర్ టు బి జనరేటెడ్. సేమ్ ర్యాక్ ఎలాగైతే టీత్ ఉందో అదే ప్రొఫైల్ మనకి ఇక్కడ గేర్ బ్లాంక్ మీద జనరేట్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పైన ఉన్నది ర్యాక్ అండి. అది రెసిప్రొకేషన్ అవుతూ మనకి అంటే ఇది ఎలా ఉంటదంటే మనకి ఆపరేటర్ సైడ్ మూవ్ అవుతూ ప్లస్ దీని డెప్త్ మనకి యారో గుర్తేసారు కదా! ఆ టైప్‌లో మూవ్ వస్తూ మనకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ మనకు కావాల్సిన డెప్త్ వచ్చే వరకు రెసిప్రొకేట్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే మనకి వన్ కటర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ గేర్స్ సేమ్ సేమ్ మాడ్యూల్‌తో మనకి ఒక కట్టర్‌తో నంబర్ ఆఫ్ గేర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ ప్రొఫైల్ ఆఫ్ టూత్ ఈజ్ మోర్ యాక్యురేట్. ఈ టూత్ యొక్క ప్రొఫైల్ మనకి యాక్యురేట్‌గా ఉంటది అంటున్నారు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఫాస్ట్‌గా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ గేర్స్. మనకి హెలికల్ గేర్స్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంక్లైన్డ్ యాక్షన్ ఇచ్చుకొని మనం హెలికల్ గేర్స్‌ని కూడా దీంట్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చనమాట. లిమిటేషన్స్ వచ్చేసరికి మనకి కటింగ్ టేక్స్ ఓన్లీ డ్యూరింగ్ వన్ స్ట్రోక్. అంటే మనకి అప్‌వర్డ్ గాని, డౌన్‌వర్డ్ గాని ఏదో ఒక దాంట్లో మాత్రమే మెటీరియల్ రిమూవల్ రేట్ జరుగుతుంది. వేరే మళ్ళీ అప్‌వర్డ్ అయిందనుకోండి డౌన్‌వర్డ్ అవ్వదు. డౌన్‌వర్డ్ అయితే అప్‌వర్డ్ అవ్వదు. ఏదో ఒక స్ట్రోక్‌లో మాత్రమే మనకి మెటీరియల్ రిమూవల్ రేట్ అవుతుంది. కాబట్టి హాబింగ్ ప్రాసెస్‌తో పోల్చుకుంటే హ్మ్. దాంతో స్లోవర్ దెన్ ద హాబింగ్ ప్రాసెస్‌తో పోల్చుకుంటే ఇది బాగా స్లోగా ఉంటదంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ గైడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కటింగ్ హెలికల్ గేర్స్. ఇక్కడ ఏంటంటే స్పెషల్ గైడ్స్ కావాలంటున్నాడు. స్పెషల్ హెలికల్ గైడ్స్ కావాలంటే హెలికల్ గేర్స్ కట్ చేయడానికి స్పెషల్ టూలింగ్ ఎక్విప్మెంట్ మనకు అవసరం అవుతుందన్నమాట. గేర్ హాబింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్ఆర్‌బీస్‌లో వాటిల్లో ఎక్కువగా అడుగుతాడు. గేర్ హాబింగ్ అంటే మనకి గేర్స్‌ని మాస్ ప్రొడక్షన్‌లో ప్రొడ్యూస్ చేయగలిగే ఏకైక పద్ధతే మనకి గేర్ హాబింగ్ అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్ గేర్స్‌కి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. ఇది మనకు చూడటానికి ఎలా ఉంటదంటే మనకి థ్రెడ్ టైప్‌లో ఉంటది ఇది. కంటిన్యూయస్ హెలికల్ గ్రూవ్ ఉంటది. కానీ ఒక స్లాట్స్ టైప్‌లో ఉంటది. హాబింగ్ అనేది హాబ్ అనేది ఒక కటర్ అనమాట. మల్టీ పాయింట్ కటర్ టూల్ ఇది. హాబ్ అనేది మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఇది గేర్ హాబింగ్ మిషన్ మీద చేస్తాం. గేర్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇది వచ్చేసరికి మనం చూడండి హాబ్ అనేది హై స్పీడ్ స్టీల్‌తో గాని, లేదంటే సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్‌తో గాని చేస్తారిది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ హారిజాంటల్ స్పిండిల్ గాని లేకపోతే వర్టికల్ స్పిండిల్ కింద వర్క్ చేస్తదిది. నెక్స్ట్ దీంట్లో అంటే సింగిల్ స్టార్ట్ మనకి థ్రెడ్స్ ఎలా ఉన్నాయో సింగిల్ స్టార్ట్, మల్టీ స్టార్ట్ అలాగే సింగిల్ స్టార్ట్‌లో ఏంటంటే ఒక థ్రెడ్ మాత్రం కంటిన్యూస్‌గా కదులుతది. డబుల్ స్టార్ట్‌లో లీడ్ అనేది 2 టైమ్స్ అలా ఉంటది. మనకి ఏంటంటే థ్రెడ్ టైప్‌లో సేమ్ మనకి. ఇక్కడ ఏంటంటే మల్టీ స్టార్ట్ హాబింగ్ యూజ్ చేయడం వల్ల ఫాస్ట్‌గా అవుతదనమాట. మనకి గేర్ బ్లాంక్ అనేది తొందరగా కంప్లీట్ అవుద్ది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే హైయర్ రేట్ ప్రొడక్షన్ రేట్ మనకి ఎక్కువగా ఉంటది. తొందరగా కంప్లీట్ అవుద్ది గేర్ అనేది. నెక్స్ట్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ వెరైటీ ఆఫ్ జాబ్స్. నంబర్ ఆఫ్ జాబ్స్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ టీత్స్ ఆర్ ప్రొడ్యూస్ మోర్ యాక్యురేట్ అండ్ ప్రొఫైల్. యాక్యురేట్‌గా ఉంటాయి. నెక్స్ట్ యూజ్డ్ టు గేర్ హ్యావింగ్ సేమ్ మాడ్యూల్స్ అనమాట. సేమ్ మాడ్యూల్స్‌తో నంబర్ ఆఫ్ గేర్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అంటున్నాడు. నెక్స్ట్ సూటబుల్ ఫర్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ కూడా ఇది సెట్ అవుద్ది అంటున్నారు. నెక్స్ట్ గేర్ హాబింగ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇంటర్నల్ గేర్స్. లిమిటేషన్స్‌లో ఏంటంటే గేర్ హాబింగ్ అనేది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ గేర్స్ మాత్రం ప్రొడ్యూస్ చేస్తది. ఇంటర్నల్ గేర్స్‌కి ప్రొడ్యూస్ చేయదు. వితౌట్ యూజింగ్ స్పెషల్ టూలింగ్స్‌ని యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అది రేర్ కేసుల్లో ఇచ్చేస్తామన్నమాట. హాబింగ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ కటింగ్ హెరింగ్ బోన్ గేర్స్. హెరింగ్ బోన్ గేర్స్ అంటే మనకి
ఇక్కడ ఆహ్, ఈ ఈ గేర్ టూత్ ప్రొఫైల్ ఇలా ఉన్నట్టయితే మనకి హెర్రింగ్ బోన్ అంటే మనకి ఇలా ఉంటదనమాట. ఇలా ఉంటదండి. హెర్రింగ్ బోన్ అంటే మనకి ఇది వచ్చేసరికి ఇలా ఇంక్లైన్డ్‌గా ఉంటుంది కదా! దీన్ని హెర్రింగ్ బోన్ అంటే డబుల్ హెలికల్ గేర్స్ అంటాం. హెర్రింగ్ బోన్ గేర్ అంటే డబుల్ హెలికల్ గేర్. ఇన్ ఇందులో ఏంటంటే సైడ్ థ్రస్ట్ ఉండదు. సైడ్ థ్రస్ట్ పూర్తిగా ఎలిమినేట్ అయ్యే గేర్ ఇదొక్కటే హెర్రింగ్ బోన్ గేర్స్. అయితే హెర్రింగ్ బోన్ గేర్స్ అనేది దీంట్లో ప్రొడ్యూస్ చేయలేం, కష్టమవుతది. ఓన్లీ హెలికల్ గేర్స్ వరకైతే చేయగలుగుతాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే బెవెల్ గేర్స్‌ని ఇలా డిస్క్ కటర్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా చూడండి ఒకసారి. బెవెల్ గేర్స్ అంటే మనకి పవర్‌ని 90 డిగ్రీస్‌లో పవర్‌ని ట్రాన్స్మిట్ చేయాలంటే బెవెల్ గేర్స్ వాడతామండి. ఒక ఇంక్లైన్డ్ స్లోప్‌లా ఉంటది. డిస్క్ టైప్‌లో, కోన్ టైప్‌లో ఉంటది గేర్స్. దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఇదేంటంటే రివల్యూషన్ ఆఫ్ కటర్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్ ప్రొవైడ్ కటింగ్ వెలాసిటీ డ్యూరింగ్ రొటేషన్. ఈ ఓన్ యాక్సిస్ మీద రొటేషన్ అవుతాయి కటర్స్. ఆఫ్టర్ టూత్ స్పేస్ ఆఫ్ ద కటర్ విత్ డ్రాన్ బ్లాంక్, అంటే ఇవి ఒక టూత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కటర్స్ని దూరంగా జరిపి మళ్ళీ ఈ ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా, అంటే ఇక్కడ గేర్ బ్లాంక్ అనేది ఎప్పుడైనా సరే మనం రొటేషన్ మనం అంతటా మనం చేయకూడదు. ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా మనం రొటేట్ చేయడం జరుగుతుందంట. ఇండెక్సింగ్ మెకానిజంని దీంట్లో ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఎండ్ మిల్లింగ్ కటర్. ఇది వచ్చేసరికి మనకి ఫామ్ మిల్లింగ్, అంటే ఇది వర్టికల్ మిల్లింగ్ మిషన్ మీద చేస్తామండి. ఎండ్ మిల్ కటర్ని ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి. ఈ యొక్క ప్రొఫైల్, ఈ గేర్ టూత్ యొక్క ప్రొఫైల్ సేమ్ అలాగే మనకి ఎండ్ మిల్లింగ్ అనేది కటర్ చేస్తూంటాం. సేమ్ అలా కట్ చేసుకుంటూ రెసిప్రొకేట్ చేసుకుంటూ మనం అదే ఫీడింగ్ ఇచ్చుకుంటూ గేర్ బ్లాంక్‌ది ఈ గేర్ టూత్‌నని కంప్లీట్ చేస్తాం. మళ్ళీ గేర్ బ్లాంక్ ఇండెక్సింగ్ మెకానిజం మీద ఉంటది కాబట్టి మళ్ళీ రొటేషన్ చేసి మళ్ళీ ఒక్కో టూత్‌ని కంప్లీట్ చేసుకుంటూ పూర్తిగా గేర్‌ని అనేది చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కటర్ ఈజ్ ఎ షాంక్ టైప్ కటర్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ డైరెక్ట్లీ ఆన్ ద వర్టికల్ మిల్లింగ్ మిషన్ మీద మనం ఇది పెర్ఫామ్ చేస్తాం. కటర్ యాక్సిస్ ఈజ్ సెట్ రేడియల్ విత్ ద రెస్పెక్ట్ టు ద గేర్ బ్లాంక్. గేర్ బ్లాంక్ కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో సెట్ చేస్తూ ఉంటున్నారు. నెక్స్ట్ గేర్ బ్లాంక్ అనేది మనం ఇండెక్సింగ్ చేసి దాని పొజిషన్ మార్చుకుంటూ కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఎండ్ మిల్ కటర్. నెక్స్ట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ దీంట్లో ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. టూలింగ్ కాస్ట్ తక్కువ అంటున్నారు. ఎకనామికల్, వన్ టైప్ ఆఫ్ గేర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఎకనామికల్ అంటున్నారు. నెక్స్ట్ ఇంటర్నల్ గేర్స్ కెనాట్ బి ప్రొడ్యూస్ చేయలేము. ఇంటర్నల్ గేర్స్ని ఇప్పుడు చేసిన పద్ధతిలో చేయలేము. నెక్స్ట్ యాక్యురసీ డిపెండ్స్ ఆన్ యాక్యురసీ ఆఫ్ ఇండెక్సింగ్ మెకానిజం. ఈ గేర్ బ్లాంక్స్ ఇండెక్సింగ్ మెకానిజం సరిగ్గా లేదనుకోండి, మొత్తం సెట్ అవుతుందన్నమాట. మనకి గేర్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వవు. నెక్స్ట్ ప్రెసిజన్ స్లో ప్రాసెస్ స్లో అనమాట. ప్రాసెస్ స్లో అంటే ఒక్కొక్క గేర్ని కట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక గేర్ కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అది గేర్ హాపింగ్ అనుకోండి, ఫాస్ట్గా అయిపోద్ది. మాస్ ప్రొడక్షన్కి ఇది అసలు సెట్ అవ్వదు, ఎండ్ మిల్లింగ్ కటర్. నెక్స్ట్ గేర్ కటింగ్ విత్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఆన్ షాపర్. మనం షాపర్ కానీ స్లాటర్ కానీ ప్లానర్ కానీ ఇచ్చేసి గేర్ బ్లాంక్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే రోటరీ టేబుల్ని ఇచ్చేసి ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా, రోటరీ టేబుల్ ఉందంటే కంపల్సరీగా ఇండెక్సింగ్ మెకానిజం ఉండాలి. ఇండెక్సింగ్ మెకానిజం ద్వారా ఆ గేర్ని మూవ్ చేస్తూ ఒక్కో టూత్ని కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనకి సేమ్ స్లాటర్లో షాపర్ కానీ స్లాటర్ కానీ ఏం చేస్తామంటే మనం ఒక్కొక్క స్లాట్ని కట్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఒక్కొక్క గేర్ టూత్ని కట్ చేసుకుంటూ మళ్ళీ గేర్ని మార్చుకుంటూ మనం గేర్స్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా స్లో ప్రాసెస్. రేర్ కండిషన్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫినిషింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం చేసుకున్న మెషినింగ్ ద్వారా చేసిన గేర్స్ ఏదైనా సరే మనకి సరిగ్గా సర్ఫేస్ ఫినిష్ సరిగ్గా ఉండదు. వీటిని డైరెక్ట్గా మనం మెషినింగ్లో వాడామనుకోండి, నాయిస్ ఎక్కువ వస్తుంది, అలాగే ఫ్రిక్షన్ ఎక్కువ డెవలప్ అయిపోయి ఫ్రీగా రొటేట్ అవ్వవు. కాబట్టి బ్యాక్లాష్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి వీటిని ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీగా గేర్ని అనేది ఫినిషింగ్ చేయాలి. ఈ ఫినిషింగ్ చేయకపోతే మనకి ఏమవుద్దంటే ఇందులో చెప్పాను కదా, నాయిస్ ఎక్కువ డెవలప్ అయ్యి ఎక్సెసివ్ వేర్ తొందరగా అరిగిపోతాయి. ప్లే అండ్ బ్యాక్లాష్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ బ్యాక్ గేర్స్. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి ఇందులో వచ్చేసరికి మనకు ఫినిషింగ్ మెథడ్స్లో మనకి గేర్ షేవింగ్, గేర్ ఫినిషింగ్, గేర్ టూత్, గేర్ బర్నిషింగ్, గేర్ గ్రైండింగ్, నెక్స్ట్ ల్యాపింగ్ అప్ గేర్ హార్నింగ్. గేర్ షేవింగ్ అనేది ఇవి మనకు గేర్ షేవింగ్ అనేది బిఫోర్ హీట్ ట్రీట్మెంట్ చేస్తామండి. ల్యాపింగ్ కానీ
గేర్ హార్నింగ్ అని. ఈ ఫస్ట్ 3 మనకి బిఫోర్ హీట్ ట్రీట్మెంట్, ఈ లాస్ట్ 2 మాత్రం మనకి ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంట్ తర్వాత చేస్తాం. అంటే గేర్స్ కంపల్సరీగా హీట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఎందుకంటే మెషినింగ్ చేసినప్పుడు దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్ కానీ అలా ఉండిపోతాయి. దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్ని రిలీవ్ చేయడానికి మనకి హీట్ ట్రీట్మెంట్కి వెళ్తుంది. ఫ్లేమ్ హార్డనింగ్ కానీ, ఇండక్షన్ హార్డనింగ్ కానీ, నైట్ రైడింగ్ కానీ చేసిన తర్వాత అప్పుడు మనకి యూజ్ చేయాలండి. ఇప్పుడు గేర్ షేవింగ్లో మనకి ఏంటంటే మనకి గేర్ షేవ్ ఇది ఎగ్జామ్స్లో కూడా బాగా ఎక్కువ పడుతున్నాడు, ఆర్ఆర్బీలో కానీ లేకపోతే ఈసెట్లో కానీ. గేర్ షేవర్ ఈజ్ ఏ మల్టీ పాయింట్ కటర్. అసలు ఈ షేవ్ అంటే మనకి ఏంటంటే మనకి గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ టూల్ అనమాట. అది షేవ్ అంటే ఇక్కడ గేర్ షేవింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఫినిషింగ్ ఆఫ్ గేర్ టూత్ బై రన్నింగ్. ఇట్ ఈజ్ వెరీ హై ఆర్పిఎం. హై స్పీడ్లో తిరుగుతూ మనకి మెటీరియల్ రిమూవ్ చేస్తుంది. మెష్ విత్ గేర్ షేవింగ్ టూల్. షేవింగ్ టూల్ అనేది మనకి ఇక్కడ చూసిందా, ఇది షేవింగ్ టూల్ అంటే. ఇది ఈ టూత్ ప్రొఫైల్ అనేది మనకి ర్యాక్ మీద కూడా ఉండొచ్చు. అంటే మీకు ఇలాగ సర్క్యులర్ షేప్లో ఉండొచ్చు, లేకపోతే ఇదే ర్యాక్ మీద అంటే ర్యాక్ టైప్లో కూడా ఉండొచ్చు అన్నట్టు మనకి. ఇది షేవింగ్ టూల్. ఏ గేర్ షేవింగ్ టూల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ర్యాక్ ఆర్ పినియన్. ర్యాక్ అంటే మనకి ఒక స్ట్రైట్గా ఉంటుంది, పినియన్ అంటే మనకు గేర్ టూత్ లాగా ఉంటుంది, గేర్ లాగా. హ్యావింగ్ హార్డ్ అండ్ టీత్ ప్రొవైడెడ్ విత్ సెరేషన్స్. దీస్ సెరేషన్స్ సర్వ్ కటింగ్ ఎడ్జెస్ విత్ ఎడ్జెస్ విచ్. అంటే ఇక్కడ సెరేషన్స్ అంటే బ్లాంక్స్ టైప్లో ఉన్నాయి కదండి. ఈ బ్లాంక్స్ టైప్లో మనకి ఫ్లూట్స్ టైప్లో ఉంటాయి. అలాగే ఈ చివర్లు మనకి ఏంటంటే షార్ప్ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే మెటీరియల్ రిమూవల్ రేట్ ఎక్కువ ఉండదు, కానీ ఏమైనా స్క్రాచెస్ ఉన్నా మనకి రిమూవ్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఫినిషింగ్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ బిఫోర్ ద హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్ కన్నా ముందే మెషినింగ్ అయిన వెంటనే మనం గేర్ షేవింగ్ అనేది చేస్తాం, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ రిమూవ్ ద స్మాల్ మెటీరియల్ ఫ్రమ్ ద గేర్ టూత్. మెటీరియల్ రిమూవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఓన్లీ స్మాల్ ప్రొజెక్షన్స్ కానీ స్క్రాచెస్ కానీ అలాంటివి మాత్రమే రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కరెక్ట్స్ ద టూత్ బై మినిమైజింగ్ ద ఇండెక్స్ ఎర్రర్, హెలిక్స్ యాంగిల్ ఎర్రర్, టూత్ ప్రొఫైల్ ఎర్రర్ ఎక్సెట్రా. ఇది ఒకసారి చూడండి. ఇది మనకి షేవింగ్ టూల్. ఇది మెషింగ్ చేసే గేర్కి హై ఫాస్ట్గా తిప్పితే ఆటోమేటిక్గా మనకి ఈ టూత్ ప్రొఫైల్ అనేది దాని మీద కన్ఫర్మ్ అవుతుంది. ఆల్రెడీ గేర్ ప్లాంక్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న ఏమైనా స్క్రాచెస్ ఉంటే అవి ఆటోమేటిక్గా దీంట్లో రిమూవ్ చేయడం జరుగుతుంది ఈ షేవింగ్లో. నెక్స్ట్ గేర్ బర్నిషింగ్. గేర్ బర్నిషింగ్ అన్న మనకి ఇక్కడ ఉంటుంది గేర్ రోలింగ్, రోల్ ఫినిషింగ్, గేర్ బర్నిషింగ్ అన్న ఒకటేనండి. అయితే ఏంటంటే ఇక్కడ 3 హార్డ్ అండ్ రోల్స్ ఉంటాయి. మనకి 3 హార్డ్ అండ్ రోల్స్ కూడా ఇందులో మన గేర్ బ్లాంక్ మీద ప్రెస్ చేసి మనం ఇది ఈ విధంగా మనకి ఇందులో ఏంటంటే గేర్ బర్నిషింగ్లో 3 హార్డ్ అండ్, ఇప్పుడు మధ్యలో ఏంటంటే మన గేర్ బ్లాంక్, ఈ చివరిని అయితే ప్రెస్ రోలర్స్ అనమాట. అవి హార్డ్ రోలర్స్, హార్డ్ హ్యాండ్ రోలర్స్. గేర్ బర్నిషింగ్లో 3 రోలర్స్ ఉంటాయి అనమాట. ఇవి ఫాస్ట్గా తిరుగుతాయి అనమాట. ఇందులో ఎటువంటి మెటీరియల్ రిమూవల్ రేట్ ఉండదు. జస్ట్ ఏంటంటే మనకు ఆ షేప్ కన్ఫైన్ ఉంటుంది. ద గేర్ టు బి ఫినిష్డ్ మౌంటెడ్ అండ్ వర్టికల్ రెసిప్రోకేటింగ్ షాఫ్ట్ విచ్ ఈస్ కెప్ట్ మెష్ విత్ 3 హార్డ్ అండ్ బర్నిషింగ్ కంప్లీట్ గేర్స్. ఇవి యాక్యురసీగా ఉన్న గేర్స్ని 3 గేర్స్ని ఆ గేర్ బ్లాంక్ చుట్టూరు పెట్టి మనకి ఫాస్ట్గా రొటేట్ చేస్తారనమాట. ద బర్నిషింగ్ గేర్స్ ఈజ్ ఫెడ్ ఇన్ టు ద కట్ గేర్స్ రివేలేటెడ్ ఫ్యూ రివల్యూషన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివల్యూషన్ చేస్తారు. ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే అవి దాంట్లో ఉన్న ఏమైనా స్క్రాచెస్ ఉంటే అవి రిమూవ్ అవుతుంటాయి. ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద కోల్డ్ స్టేట్ టేక్స్ ప్లేస్, గివ్ స్మూత్ సర్ఫేస్ ఆన్ ద గేర్. ఇందులో ఎటువంటి స్క్రాచెస్ ఉన్నా రిమూవ్ అయిపోయి మనకి ఈ హార్డ్ అండ్ రోల్స్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ఈ మనకి గేర్ బ్లాంక్ రావడం జరుగుతుంది అనమాట. ఇది ఫినిషింగ్ అంటే. ఇందులో ఏంటంటే మనకి రోల్ బర్నిషింగ్ అంటాం, గేర్ రోలింగ్ అంటాం. ఇవి సేమ్ ఇలాగ ఉంటాయి ఇవి కూడా. నెక్స్ట్ గేర్ గ్రైండింగ్లో ఏంటంటే మనకి ఇది కూడా యాక్యురసీ మోస్ట్ యాక్యురసీ పద్ధతి అండి. ఇది కూడా గేర్ ఫినిషింగ్ టీత్. ద మెథడ్ ఈజ్ స్లోవర్. ఇది ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్. దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం కష్టం కాదంటే స్లోగా అవుతుంది, కానీ మోర్ ఎక్స్పెన్సివ్, కానీ యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. దీంతో మిగతా రెండింటితో కంపేర్ చేస్తే దీని యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ క్వాలిటీ గేర్స్కి మాత్రమే దీన్ని ఎక్కువగా గేర్ గ్రైండింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. ఎగ్జామ్స్లో అడిగితే కనుక మనకి ఏంటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అంటే ఇది చెప్పాలి, గేర్ గ్రైండింగ్. గేర్ గ్రైండింగ్ అనేది మనకి ఫినిషింగ్ ఆపరేషన్. గేర్స్ని తయారు చేయడానికి గ్రైండింగ్ ప్రొసీజర్ ఆర్డర్, ఓన్లీ గేర్స్ని ఫినిషింగ్ చేయడానికి గేర్ గ్రైండింగ్ వాడతారు.
ఇది ఇన్ దిస్ ప్రాసెస్ అబ్రెసివ్ గ్రైండింగ్ వీల్ ఈజ్ పర్టికులర్ shape and geometry is used finishing gears teeth. Gear is finished mounted and reciprocated under grinding wheel. Each of the gear teeth is subject to grinding operation this way. ఇది గ్రైండింగ్. ఈ గేర్ అదే ఈ గేర్ టూత్ ఏదైతే ప్రొఫైల్‌లో ఉందో సేమ్ అదే ప్రొఫైల్‌లో మనకి అబ్రెసివ్ వీల్స్ అనేది తయారు చేయడం జరుగుతుందనమాట. దాని రొటేషన్ హై స్పీడ్‌గా తిరగడం వల్ల దాని మీద ఏమైనా స్క్రాచెస్ ఉన్నా స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ అయ్యి మనకి ఫినిషింగ్ అనేది బాగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ గేర్ ల్యాపింగ్. గేర్ ల్యాపింగ్ అంటే మనకి ల్యాపింగ్ సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్స్‌లో కూడా వస్తది. మన సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్‌లో ల్యాపింగ్ వస్తది. ల్యాపింగ్ అంటే మనకి ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్ ద సర్ఫేస్ ఫినిష్. సర్ఫేస్ ఫినిష్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఆల్రెడీ మేడ్ టీత్ ఆల్రెడీ టీత్ చేస్తాం కదా మనం గేర్స్‌ని. ఆ గేర్స్ మీద ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా పోవడానికి చేస్తానమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ద గేర్ ఈజ్ ల్యాప్డ్ రన్ అండర్ లోడ్ ఆఫ్ మెష్ విత్ క్యాస్ట్ ఐరన్ టూత్డ్ ల్యాప్స్. ల్యాప్ అనేది మనకి షూ టైప్‌లో ఉంటది. అది క్యాస్ట్ ఐరన్‌తో చేసిందనమాట. ఆ క్యాస్ట్ ఐరన్‌తో చేసింది దాని మధ్యలో ఇదేంటంటే అబ్రెసివ్ పేస్ట్‌ని ఒక లూబ్రికెంట్స్‌తో కలిపి ఈ గేర్స్‌కి పోస్తారనమాట. ఆ గేర్స్‌కి పూసిన తర్వాత ఈ ల్యాప్‌ని అటు ఇటు స్లైడ్ చేస్తారు. ఇలా స్లైడ్ చేయడం వల్ల మనకేంటంటే దాంట్లో ఉన్న సర్ఫేస్ ఫినిష్ అంతా నీట్‌గా వస్తుందన్నమాట గైర్‌కి. అబ్రెసివ్ పేస్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద గేర్ టీత్. అంటే ఈ ల్యాప్‌కి, గేర్‌కి మధ్యన అబ్రెసివ్ పేస్ట్ ఉంటదంట. అబ్రెసివ్ గ్రెయిన్స్ అది యొక్క సైజు అబ్రెసివ్ గ్రెయిన్స్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. మైన్యూట్‌గా ఉంటాయి. అలాంటి గ్రెయిన్స్‌ని మనం ఈ గ్రెయిన్స్‌ని యూజ్ చేసి ల్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అనేది గేర్‌కి బా వస్తదన్నమాట. ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ మేడ్ ఏ ఫ్లో త్రూ ద టీత్. అంటే ఇది ఆయిల్‌తో మిక్స్ చేసిన అబ్రెసివ్ పేస్ట్‌ని ఈ ల్యాప్‌కి, గేర్‌కి మధ్యలో ఇచ్చేయడం వల్ల ఈ రెసిప్రొకేట్ అవ్వడం ల్యాప్ మనకి అక్కడ మిషనింగ్ లైట్ మెటీరియల్ రిమూవ్ అవుతుందన్నమాట. ఐదర్ గేర్ ల్యాపింగ్ ఆర్ ల్యాపింగ్ టూల్. అదే ఇది ల్యాప్ అనేది గేర్ టైప్‌లో చేసుంటది. లేదంటే ల్యాపింగ్ టూల్‌తో చేసుంటది అంటున్నారు. రెసిప్రొకేటింగ్ యాక్సిల్లీ అలాంగ్ విత్ ద రివల్యూషన్ అవుతూ రెసిప్రొకేట్ అవుతూ మనకు చేస్తదన్నమాట. నెక్స్ట్ గేర్ హార్నింగ్. గేర్ హార్నింగ్ అంటే మనకి ఇంటర్నల్ గేర్స్‌ని చేయడానికి ఇచ్చేస్తాం. ఇదేంటంటే స్పెషల్‌గా ఎక్కువగా ఎక్స్టర్నల్ గేర్స్‌ని చేయడానికి ల్యాపింగ్ వాడతామన్నమాట. మనకి అక్కడ సర్ఫేస్ ఫినిషింగ్‌లో వచ్చేసరికి ఫ్లాట్ సర్ఫేసెస్ అంటే ఇప్పుడు సర్ఫేస్ ప్లేట్‌ని మనకి సర్ఫేస్ ఫినిషింగ్ చేయాలనుకోండి ల్యాపింగ్ చేస్తాం అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి హార్నింగ్ అంటే మనకి ఇంటర్నల్ అంటే సిలిండ్రికల్ సర్ఫేసెస్‌ని చేయాలంటే మనం హార్నింగ్ వాడతాం. ఇక్కడ గేర్ హార్నింగ్‌లో వచ్చేసరికి మనకి ఇంటర్నల్ గేర్స్‌ని చేయాలనుకోండి మనకి గేర్ హార్నింగ్ వాడతాం అనమాట. ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ యూజ్డ్ సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్. సూపర్ ఫినిషింగ్ ఆఫ్ ద జనరేటెడ్ గేర్ టీత్. ఆల్రెడీ గేర్ టీత్ చేసిన దాన్ని మనం ఫినిషింగ్ చేస్తాం కాబట్టి జనరేటెడ్ గేర్ టీత్ అనమాట. హార్నింగ్ మిషన్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఆపరేషన్. ద హార్న్స్ ఆర్ రబ్డ్ అగైన్స్ట్ ద ప్రొఫైల్ జనరేటెడ్ ఆన్ ద గేర్ టూత్. ద ల్యాపింగ్ అండ్ గేర్ టీత్ హార్నింగ్ ఈజ్ లాస్ట్ ఫినిషింగ్ ఆపరేషన్స్ గేర్ జనరేటింగ్ ప్రాసెస్. ఇవేంటంటే మనకి ల్యాపింగ్ గాని, హార్నింగ్ గాని హీట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అంతా మనకు ఫినిషింగ్ ఆపరేషన్ చేస్తారు. ల్యాపింగ్ అనేది ఎక్స్టర్నల్ గేర్స్‌కి, హార్నింగ్ అనేది ఇంటర్నల్ గేర్స్‌కి. హార్నింగ్ టూల్ అనమాట ఇది. సర్క్యులర్‌గా ఉంటది. దానికి ఏంటంటే మనకి గేర్ టైప్‌లో చేసి ఉంటది ఇది కూడా.
ఆ గేర్‌ని మనం రొటేషన్ చేస్తూ, రెసిప్రొకేషన్ చేస్తూ చేస్తానమాట. ఈ గేర్స్‌కి మనకి అబ్రెసివ్ స్టిక్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవి స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేస్తూ మనకి ఫినిషింగ్ అనేది వస్తదన్నమాట. ఇవి మనకి మొత్తం గేర్‌కి సంబంధించిన టెర్మినాలజీ అనమాట. ఓకే. థ్యాంక్ యూ.